అందరికీ నా నమస్కారాలండి. 9th క్లాస్‌కి సంబంధించి చాప్టర్ 7 రీచ్ ఫర్ ద టాప్ అంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం. పార్ట్ 1 వచ్చేసి సంతోష్ యాదవ్ అనే పాఠ్యాంశం ఉంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి మరియా షరపోవా. బీహైవ్ పేజ్ నెంబర్ 87లో థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్‌లో ప్రశ్నలు అనేవి ఉన్నాయి. ఆ ప్రశ్నలు మనం చూద్దాం. ఈ ప్రశ్నలు సంతోష్ యాదవ్ అనే అమ్మాయి గురించిన పాఠ్యాంశానికి సంబంధించింది. Why was the holy man who gave సంతోష్ మదర్ his blessing surprised? ఇక్కడ ఒక సాధువు రావడం జరుగుతుంది హర్యానా రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రదేశానికి. సంతోష్ యాదవ్ తల్లి గారు అండ్ వాళ్ళ గ్రాండ్ మా ఉన్న ప్రదేశానికి రావడం జరుగుతుంది. అప్పుడు సంతోష్ వాళ్ళ అమ్మగారు బ్లెస్ చేయమని ఆ సాధువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ద హోలీ మ్యాన్ వాజ్ సర్ప్రైజ్. ఒక్కసారిగా షాక్ తగులుతుంది ఈ సాధువుకి. It was because he had assumed that Santosh mother wanted a son. సుపుత్ర ప్రాప్తిరస్తు అని అందాం అనుకుంటాడు ఆయన. అయితే however the grandmother told him that they didn't want a son. ఎందుకంటే గ్రాండ్ మదర్ చెప్తున్నాను, అయ్యా దయచేసి సుపుత్ర ప్రాప్తిరస్తు అని అనవద్దు, సుపుత్రిక ప్రాప్తిరస్తు అని అంటే చాలా బాగుంటుంది, ఆ విధంగా దీవించండి అని గ్రాండ్ మా చెప్తుంది. దీంతో ఆయన షాక్ అవుతాడు. కారణం ఏంటంటే ఆల్రెడీ 5 పుత్రులు ఉన్నారు, 5 ఉన్నారు సన్స్, కుమారులు. కాబట్టి ఎట్లయినా అమ్మాయి కావాలి అని చెప్పేసి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సుపుత్రిక ప్రాప్తిరస్తు అని అనిపించాలి ఆయన చేత. దే వాంటెడ్ డాటర్ యాజ్ దే వర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ 5 sons. 5 కొడుకులు ఉన్నారు, ఇప్పుడు కావాల్సింది అమ్మాయి. ఏమో 6వ అంటే 5 యొక్క సోదరులు ఉన్నారు, 5 అన్నల యొక్క ముద్దుల చెల్లి ఈ అమ్మాయి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ టు షో దాట్ ఈవెన్ యాజ్ ఎ యంగ్ గర్ల్ సంతోష్ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అన్రీజనబుల్. యాక్చువల్గా సొసైటీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, అవి అర్థం పర్థం ఉండవు. అలాంటివి ఈ అమ్మాయి అసలు ఒప్పుకోవాలా, యాక్సెప్ట్ చేయడానికే నిరాకరించింది, అన్రీజనబుల్ అని చెప్పి తోసేసింది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? సంతోష్ ఆల్వేస్ లివ్డ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్. సంతోష్ తాను ఎలా జీవించాలో అలా జీవించాలనుకుంది. అన్లైక్ ద అదర్ గర్ల్స్ ఇన్ విలేజ్ హూ వోర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, షీ లైక్ టు వేర్ షార్ట్స్. ఈ అమ్మాయి సంతోష్ యాదవ్ అనే అమ్మాయి అందరూ కూడా చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్, సాంప్రదాయ దుస్తులు ధరిస్తుంటే ఈ అమ్మాయి మగపిల్లల్లాగా షార్ట్స్ని ధరించేది. అందుకని ఏంటంటే దిస్ షోస్ ఆర్ రెబిలియస్ యాటిట్యూడ్. ఇదేంటంటే సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఇలానే ఉండాలి అమ్మాయి అంటే అనే దాన్ని ఖండిస్తూ తాను నచ్చినట్టుగా జీవించడం జరిగింది. అంతేకాదు ఆ ఊర్లో 16 ఏళ్లకే పెళ్ళిళ్ళు జరిగాయి. సంతోష్ యాదవ్ ఏం చెప్పిందంటే, జీవితంలో మళ్ళా పెళ్లి చేసుకుని నాకు గనక చదువు చెప్పించకపోతే, మంచి చదువు ఉండాలి నాకు అనేసి తాను ఇంకొంచెం చదువుకుంటా ఈ విధంగా ఆమె ముందుకు వెళ్ళి చివరికి ఏం జరిగిందంటే పర్వతారోహకురాలు అయింది. భారతదేశంలో ఒక మహిళ 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కడం కాదు, ప్రపంచంలోనే మొదటిసారి ఎక్కిన వ్యక్తి మన యొక్క సంతోష్ యాదవ్. వై వాజ్ సంతోష్ సెంట్ టు లోకల్ స్కూల్? సంతోష్ యాదవ్ని ఎందుకు లోకల్ స్కూల్కి పంపించారు? సంతోష్ వాజ్ సెంట్ టు లోకల్ విలేజ్ స్కూల్ డ్యూ టు ద ప్రివైలింగ్ కస్టమ్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఏంటంటే ఒక కష్టం అంటే సాంప్రదాయం ఉంది, అమ్మాయిల్ని బయటికి పంపించడం కుదరదు, ఓన్లీ ఆ విలేజ్ ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న స్కూల్లోనే చదివించేవాళ్ళు. వీళ్ళు చాలా ధనికులు, చాలా భూస్వాములు అనమాట, అంటే చాలా ల్యాండ్ వాళ్ళకుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే లోకల్ స్కూల్లోనే కుటుంబ మర్యాద, ఆచారాలు వాటి ప్రకారం అక్కడే చదివించడం జరిగింది. వెన్ డిడ్ షీ లీవ్ హోమ్ ఫర్ ఢిల్లీ అండ్ వై? అయితే ఈ అమ్మాయి చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళింది. హర్యానా నుంచి ఢిల్లీ చాలా తక్కువ దూరమే, మంచి క్యాపిటల్ సిటీలో చదివించుకోవచ్చు, కానీ లోకల్గానే చదివించారు. అయినప్పటికీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఢిల్లీకి తర్వాత కాలంలో వెళ్ళిపోయింది. ఎందుకు? వెన్ షీ టర్న్ 16 లెఫ్ట్ హోమ్ ఫర్ ఢిల్లీ బికాస్ షీ వాంటెడ్ టు పర్స్యూ హయ్యర్ ఎడ్యుకేషన్ దే. అది హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువుల కోసం తన గ్రామాన్ని విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది 16 ఏళ్ళు వచ్చిన తర్వాత. 5వ ప్రశ్నగా మనం చూసినట్లయితే, వై డిడ్ సంతోష్ పేరెంట్స్ అగ్రీ టు పే ఫర్ హర్ స్కూలింగ్ ఇన్ ఢిల్లీ? ఢిల్లీలో యాక్చువల్గా చదివించడం వాళ్ళ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ సంతోష్ యాదవ్ ఒప్పించేటట్టు చేసింది. ఎట్లా? ఎందుకు? వాట్ మెంటల్ క్వాలిటీస్ ఆఫ్ సంతోష్ ఆర్ బ్రాట్ ఇన్ టు లైట్ బై దిస్ ఇన్సిడెంట్? ఈ ఇన్సిడెంట్ ద్వారా సంతోష్ యాదవ్లోని ఎలాంటి మెంటల్ క్వాలిటీస్ మనకు అర్థమవుతాయి?
సంతోష్ పేరెంట్స్ రిఫ్యూజ్ టు పే ఫర్ హర్ స్కూల్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీకి కుటుంబం యాక్చువల్గా తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా తాను వెళ్ళి చదువుకోవాలనుకుంది, వెళ్ళిపోయింది. అయితే సింపుల్గా తండ్రి ఏం చెప్పాడంటే, నీ ఫీజు నేను పే చేయను, ఎలా చదువుకుంటావు, చదువుకో అమ్మాయిక అన్నాడు. దాంతో దెన్ షీ టోల్డ్ దెమ్ దట్ షీ వుడ్ గెట్ పార్ట్ టైం జాబ్ టు పే ఫర్ ఇట్ హర్ సెల్ఫ్. నేను చదువుకుంటాను, సాయంత్రం పార్ట్ టైం చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో నేనే ఫీజు కట్టుకుంటానని చెప్పడం జరిగింది. హర్ పేరెంట్స్ అగ్రీడ్ టు కవర్ హర్ స్కూల్ ఎక్స్పెన్స్. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ అనేసి స్కూల్ ఫీజు వాళ్లే కట్టడం జరిగింది. దిస్ షోస్ సంతోష్ వాజ్ ఏ స్ట్రాంగ్ అండ్ డిటర్మైన్డ్ గర్ల్. దీని ద్వారా సంతోష్ ఒక చాలా చాలా బలమైనటువంటి అండ్ దృఢ నిశ్చయం కలిగినటువంటి అమ్మాయిలాగా కనబడుతుంది ఈ నిర్ణయం ద్వారా. హౌ డిడ్ సంతోష్ బిగిన్ టు క్లైంబ్ మౌంటైన్స్? అసలు పర్వతాలను ఎక్కాలనే ఆలోచన సంతోష్ యాదవ్కి ఎలా కలిగింది? వైల్ స్టేయింగ్ ఎట్ హర్ హాస్టల్ ఇన్ జైపూర్లో ఉంటున్నప్పుడు ఆమె షీ ఆఫెన్ సా పీపుల్ క్లైంబింగ్ ద ఆరావళి హిల్స్ ఫ్రమ్ హర్ రూమ్. కస్తూర్బా హాస్టల్లో ఉండేది, అమ్మాయిల హాస్టల్. అక్కడ జైపూర్లో ఉన్నప్పుడు, కస్తూర్బా హాస్టల్లో ఉన్నప్పుడు కిటికీ ద్వారా చూస్తే కొండని ఎక్కుతూ ఉండేవాళ్ళు కొంతమంది. ఆరావళి హిల్ ఉండేది, అది కనబడతా ఉండేది. కొండ మీద జనాలు ఎక్కుతూ ఉండే, కొంతసేపు కనబడేవాళ్ళు కాదు. దిస్ మేడ్ హర్ క్యూరియస్. ఇది చాలా ఆమెకి జిజ్ఞాస ఎక్కువైంది. ఏం జరుగుతుంది అక్కడ అని వెళ్ళింది. ఆఫ్టర్ చెకింగ్ షీ డిస్కవర్డ్ దే వర్ ఆల్ మౌంటైనర్స్. వాళ్ళు విలేజర్స్ కాదు, పర్వతాన్ని అదిరించడానికి రోజు వస్తున్నారు అనేసి అర్థమయ్యి షీ ఆస్క్డ్ ఇఫ్ షీ కుడ్ జాయిన్ దెమ్ అండ్ దే అగ్రీడ్. వాళ్ళని అడిగిందనమాట, నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను, నేను కూడా మీతో పాటు పర్వతాలను ఎక్కుతాను, ఓకేనా అంటే ఎస్ ఓకే కమ్ రండి, ఏం పర్వాలేదు అందరూ ఎక్కొచ్చని ఆమెని ఎంకరేజ్ చేశారు. దట్స్ హౌ షీ స్టార్టెడ్ క్లైంబింగ్ మౌంటైన్స్. ఆ విధంగా ఆమె పర్వతాలను ఎక్కడం మొదలుపెట్టింది. వాట్ ఇన్సిడెంట్స్ డ్యూరింగ్ ద ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ షో సంతోష్ కన్సర్న్ ఫర్ హర్ టీమ్మేట్స్? ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు, ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ అంటే ఎవరెస్ట్ని అధిరోహించడానికి అంటే ఎక్కడానికి దండయాత్ర అని చెప్పేసి వెళ్తారనమాట. ఎవరైతే ఎక్కుతారో అది ఎవరెస్ట్ ఎక్కడానికి. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్లో కొన్ని ఏం చూపిస్తున్నాయంటే సంతోష్కి తన టీమ్మేట్స్ పట్ల చాలా చాలా ప్రేమ అనేది ఉంది. ఎట్లా తెలుస్తున్నది? డ్యూరింగ్ హర్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ షీ షోడ్ ఇమ్మెన్స్ కన్సర్న్ ఫర్ హర్ టీమ్మేట్స్. తన టీమ్మేట్స్ యొక్క బాగోగుల్ని కూడా తాను చూసుకుంది. షీ షేర్డ్ హర్ ఆక్సిజన్ సిలిండర్ విత్ హర్ టీమ్మేట్స్. తన టీమ్మేట్స్తో ఆక్సిజన్ని షేర్ చేసుకుంది. పైకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా రొప్పి వస్తుంది, కొంతమంది ఎక్కువ గాలి పీల్చేస్తారు, ఆక్సిజన్ సిలిండర్లు అయిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతారు. అంత ఎత్తులోకి వెళ్ళినప్పుడు ఊపిరి అనేది ఆడడం అనేది ఆగిపోయింది ఆక్సిజన్ లేకపోతే. దాంతో ఏం చేసింది, తన ఆక్సిజన్ మాస్క్ ఏదైతే ఉందో వాళ్ళకి పెట్టి ప్రాణాలని కాపాడడానికి ప్రయత్నించింది ఇద్దరికి. అయితే తో షీ వాజ్ అన్సక్సెస్ఫుల్ ఇన్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతారు అక్కడే. అనదర్ వన్ కుడ్ బి సేవ్డ్ బికాస్ ఆఫ్ హర్ హెల్ప్. తన యొక్క సాయం వల్ల ఇంకొకళ్ళు మాత్రం బతుకుతారు. ఇద్దరిలో ఒకళ్ళని బతికించుకుంటుందన్నమాట. దాన్ని బట్టి టీమ్మేట్స్ యొక్క బాగోగులు అనేవి తాను చూసుకుంటుందనేది తెలుస్తుంది. వాట్ షోస్ హర్ కన్సర్న్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పట్ల కూడా అంతే ఆమె నిశ్చయంగా ఉంది. ఎట్లయితే మనుషుల్ని జాగ్రత్త కాపాడుకుందో పర్యావరణం పట్ల కూడా ఆమె స్పృహ కలిగి ఉంది. అది ఎట్లా తెలుస్తుంది అనేది అడిగారు. హర్ కన్సర్న్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దాట్ తనకి ఈ విధంగా పర్యావరణం బాగా ఉండాలి అనే స్పృహ ఉంది అనడానికి ఉదాహరణ ఏంటంటే షీ కలెక్టెడ్ ఇన్ బ్రాడ్ 500 kgs ఆఫ్ కిలోగ్రామ్స్ ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ఎవరెస్ట్ శిఖరం నుంచి వచ్చేటప్పుడు 500 కిలోల చెత్తను పట్టుకొచ్చింది. ఎవరైనా ఏం పట్టుకొస్తారండి, చెత్త పట్టుకొస్తారా ఎక్కడికైనా వెళ్తే? లేదు, ఈమె పట్టుకొచ్చింది. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు తిని పడేసే ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి, అయిపోతే ఆడే పడేసి ఆ బరువు అంతా యాడ మోసుకొని వస్తారు మళ్ళీ. కాబట్టి అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని లాక్కొచ్చింది. హౌ డస్ షీ డిస్క్రైబ్ హర్ ఫీలింగ్స్ అట్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్? ఎవరెస్ట్ని ఎక్కినప్పుడు, తాను అంత ఎత్తుకి ఎక్కినప్పుడు ఆమె ఫీలింగ్స్ ఏంటి వర్ణించండి. షీ సెడ్ దట్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ఎనామిటీ ఆఫ్ ద మూమెంట్ టు సిక్. ఇది మామూలు విషయం కాదండి. ఎవరెస్ట్ ఎక్కడం అనేది కేవలం 10,100 సంఖ్యలో మాత్రమే జరిగింది. కాబట్టి చాలా అరుదైన ఘటన. అది నేను ఎక్కానా అనేది అది 20 ఏళ్లకే అనేది ఆమెలో ఎక్కడానికి చాలా టైం పట్టింది. షీ అసర్టెడ్ దట్ హర్ ఫీలింగ్ వాజ్ ఇండిస్క్రైబుల్. అసలు దాన్ని వర్ణించడం కుదరదు, ఎందుకంటే వర్ణనాతీతం.
అన్ఫర్లింగ్ ద ఇండియన్ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఎ స్పిరిచువల్ మూమెంట్ ఫర్ హర్ అండ్ షీ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ ఎన్ ఇండియన్. ఆమె ఒక భారతీయురాలిగా గర్వించి ఏం చేసిందంటే త్రివర్ణ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరం మీద నించొని దాన్ని అక్కడి నుంచి అట్లా ఊపిందనమాట. నేను భారతీయురాలిని, భారతీయ దేశం నుంచి వచ్చి ఈ ఎవరెస్ట్ని సక్సెస్ఫుల్గా నేనేం చేశా, అధిరోహించా. సంతోష్ యాదవ్ గాట్ ఇన్ టు ద రికార్డ్ బుక్స్ బోత్ టైమ్స్ షీ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. వాట్ వర్ ద రీజన్స్ ఫర్ దిస్? సంతోష్ యాదవ్ రికార్డులకి ఎక్కిందండి 2 సార్లు. దేనికి? మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు ఆమె ఎక్కిందనమాట, రికార్డులకి ఎక్కింది. వాట్ వర్ ద రీజన్స్ ఫర్ దిస్? దీనికి గల కారణాలేంది అంటే రికార్డ్ బుక్స్లోకి ఎక్కింది 2 సార్లు ఆమె అధిరోహిస్తే 2 సార్లు ఇస్తే 2 రికార్డులు వచ్చినాయి. ఏ రికార్డులు అంటే వెన్ సంతోష్ యాదవ్ ఫస్ట్ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ షీ బికేమ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ దిస్ గోల్. 20 ఏళ్లకే ఎవరెస్ట్ ఎక్కినటువంటి మహిళగా సంతోష్ యాదవ్ పేరు లిఖించబడింది. ఫస్ట్ యంగెస్ట్ గర్ల్ అనమాట. 20 ఏళ్లకే ఆమె ఎక్కింది ఇది ఎవరెస్ట్ని, అందుకని రికార్డులకి ఎక్కిందంట. షీ బికేమ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ దిస్. ప్రపంచంలోనే 20 ఏళ్లకి ఎక్కడం ఎవరు చేయాల మహిళగా. వెన్ షీ స్కేల్ ద ఎవరెస్ట్ సెకండ్ టైమ్ షీ బికేమ్ ద ఓన్లీ ఉమెన్ టు హ్యావ్ స్కేల్డ్ ఇట్ ట్వైస్. ఆమె 2వ సారి ఎక్కినప్పుడు 2వ సారి మహిళలే ఎక్కుతున్నారు, అప్పుడు ఆమెని పిలిచారనమాట రమ్మని. అప్పుడు ఆమె కూడా వెళ్ళడం జరిగింది. 2వ సారి కూడా సక్సెస్ఫుల్గా ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. దాంతో ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి మహిళగా రికార్డులకు ఎక్కింది. ఒకసారి ఎక్కి దిగిన తర్వాత అసలు ఎవడు దాని జోలికి వెళ్ళడు. ఎందుకంటే సెకన్కి సావు దగ్గరలో వినబడతా ఉండిద్ది. చుట్టూ చచ్చిపోతూ ఉంటారు, శవాలు కనబడుతుంటాయి. కుళ్ళిపోగాని ఐస్ వల్ల శవాలు కనబడతాయి చనిపోయినాయి. అక్కడి నుంచి ఎవరైనా పట్టుకు రావడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఎందుకంటే లాగితే ఏ ముక్క ఊడొచ్చిద్దో తెలియదు, అవన్నీ చాలా కష్టం. దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టం. ఎవరిదైనా దొరికితే ఫోటో తీసుకొచ్చి పలానా వ్యక్తి చనిపోయాడని చెప్పుకోవడం తప్ప అలాంటి భయంకరమైన పరిస్థితి అనమాట. ఎవరెస్ట్ అంటే అదేదో కిలోమీటర్ ఎత్తుండిద్ది, అదేదో క్రికెట్ మైదానం లాగా ఉండిద్ది అంటే కాదు. మహా అయితే 1 కాలు 2 కాళ్ళు, చిన్న అయితే 2 కాళ్ళు అలా పడతాయి అంతే ఆ శిఖరం మీద. కాబట్టి అది విషయం. తర్వాత కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫ్రమ్ హర్ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్ సంతోష్ యూజ్డ్ టు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఫ్రమ్ హర్ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్ సంతోష్ యూజ్డ్ టు. జైపూర్లో ఆమె ఉన్నత చదువుల కోసం వెళ్ళింది. కస్తూర్బా హాస్టల్లో ఓ రూమ్ అనేది దొరికింది. అక్కడి నుంచి ఆరావళి పర్వతాలు అనేవి కనబడేవి ఆమెకి. అక్కడ కొంతమంది ఎక్కుతూ ఉండేవాళ్ళు, కొంతసేపటికి మాయమైపోయేవాళ్ళు. ఈమె ఏంటి తెలుసుకుందామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరంటే వాళ్ళు మౌంటైనర్స్, వాళ్ళు పర్వతాలని అధిరోహించేవాళ్ళు. ఫ్రమ్ హర్ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్ సంతోష్ యూజ్డ్ టు వాచ్ విలేజర్స్ గోయింగ్ అప్ హిల్ అండ్ సడన్లీ వ్యానిష్ ఆఫ్టర్ ఎ వైల్. అక్కడ కొంతమంది ఎక్కుతున్నట్టు విలేజర్స్ అనిపించేది, తర్వాత వీళ్ళు మాయమైపోయేవాళ్ళు. తర్వాత 2వ ప్రశ్న. వెన్ షీ ఫినిష్ కాలేజ్ సంతోష్ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ అపాలజీ టు అవర్ ఫాదర్ బికాజ్. తన కాలేజ్ అయిపోయింది, జైపూర్లో చేరింది, కస్తూర్బా హాస్టల్లో చదువుకుంటుంది. సంతోష్ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ అపాలజీ, క్షమాపణ కోరుతూ తండ్రికి ఉత్తరం రాసింది. ఎందుకు? వెన్ షీ ఫినిష్డ్ కాలేజ్ సంతోష్ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ అపాలజీ టు హర్ ఫాదర్. ఎందుకు రాసిందంటే షీ హ్యాడ్ గాట్ హర్ సెల్ఫ్ enrolled at ఉత్తరకాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ వితౌట్ హిస్ పర్మిషన్. తండ్రి పర్మిషన్ లేకుండా ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో ఆమె సీటు కోసం దరఖాస్తు పెట్టుకుంది అండ్ సీటు సంపాదించింది. అందుకని మీ యొక్క అనుమతి తీసుకోకుండా నేను ఈ పని చేసినందుకు నన్ను క్షమించండి, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పర్వతాలని ఎక్కడం అని రాసింది. డ్యూరింగ్ ద ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్, ఎవరెస్ట్ని ఎక్కేటప్పుడు హర్ సీనియర్స్ ఇన్ టీమ్ అడ్మైర్డ్ హర్ డాష్ వైల్ డాష్ ఎండియర్డ్ హర్ టు ఫెలో క్లైంబర్స్. ఇది ఏం చెప్తా, ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు తన ఫెలో క్లైంబర్స్ ఎవరైతే టీమ్మేట్స్ ఉన్నారో వాళ్ళ పట్ల ఈమె వైఖరికి సంబంధించినటువంటి ప్రశ్న. డ్యూరింగ్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ హర్ సీనియర్స్ ఇన్ టీమ్ అడ్మైర్డ్ హర్ క్లైంబింగ్ స్కిల్స్. ఆమె ఎక్కే పద్ధతి అంటే చాలా నైపుణ్యం సంపాదించినావా ఈ యొక్క ఎవరెస్ట్ని ఎక్కడం. రకరకాల ఆరావళి ఇలాంటి రకరకాల పర్వతాలను ఆమె ఎక్కింది. ఫిజికల్ ఫిట్నెస్, శారీరక
చాలా దారుఢ్యంగా ఉంది. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్, మానసికంగా బలం కలిగింది. వైల్ హర్ కన్సర్న్ ఫర్ అదర్స్, ఇంకోటి ఇతరుల బాగోగులను కూడా చూసింది. అండ్ డిజైర్ టు వర్క్ టుగెదర్, కలిసి పనిచేయాలనే ఆతృత ఉంది. విత్ దెమ్ ఎండియర్డ్ టు ఫెలో క్లైంబర్స్, ఈ లక్షణాలన్నీ కూడా పక్కనున్నటువంటి తోటి క్లైంబర్స్ ఆమెని మెచ్చుకోవడం అనేది జరిగింది. ఇద్దరి ప్రాణాలు పోతుంటే ఒకళ్ళ ప్రాణాన్ని కాపాడగలిగింది. 500 కేజీల చెత్తని ఎవరెస్ట్ శిఖరం నుండి తేగలిగింది. తర్వాత పిక్అవుట్ వర్డ్స్, ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం సినానిమ్స్ లాగా ఇవ్వడం జరిగింది, లేదా ఈ పదానికి అర్థాలు, సింపుల్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి రాయమన్నారు. అంటే పిక్అవుట్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ మీన్స్ సేమ్ యాజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని పారాగ్రాఫ్స్, ఇక్కడ 1-2 పారాగ్రాఫ్స్ ఇచ్చా. ఆ పారాగ్రాఫ్లో పదాలు ఉంటాయి, ఆ పదాలుగా రాయమని చెప్పడం అయితే జరిగింది. ఆ పదాలని అంటే పారాగ్రాఫ్ చదువుతారు మీరు. ఇక్కడ సపోజ్ టుక్ టు బీ ట్రూ వితౌట్ ప్రూఫ్. ఓకే, టుక్ టు బీ ట్రూ వితౌట్ ప్రూఫ్ అనమాట. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్లో దీని యొక్క ఒక పదం ఉంటుంది. అంటే ప్రూఫ్ ఉండదు, కానీ వీళ్ళంతా కూడా అనుకుంటా ఉంటారనమాట. మనం ఫస్ట్ పారాగ్రాఫ్ కనుక చూస్తే దానికి మనకి చూడండి ఏముండిద్దంటే ఎజ్యూమ్డ్ అనేది ఉంటుంది, అంటే ఊహించుకోవడం. ప్రూఫ్లు ఏముండవు. టుక్ టు బి ట్రూ, అది నిజం అనుకుంటారు, ప్రూఫ్ ఉండదు, ఏముండదు. దాన్ని మనం ఎజ్యూమ్డ్ అంటే ఊహించుకోవడం, ఊహించుకునేను. ఎజ్యూమ్ అంటే సరిపోతుంది, లేకపోతే పారాగ్రాఫ్లో ఎజ్యూమ్డ్ ఉంది కాబట్టి ఎజ్యూమ్ రాస్తాం. బేస్డ్ ఆన్ రీజన్, సెన్సిబుల్, రీజనబుల్ రెండో దాంట్లో ఉందంట. ఇదేంటంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో సంతోష్ యాదవ్, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మారాల్సింది నేను కాదు నా చుట్టుపక్కన ఉన్నోళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అదేంటంటే రేషనల్, అంటే లాజిక్, రీజను అన్నీ అనమాట. రేషనల్గా థింకింగ్ ఉండాలి అంటారు. రేషనల్ థింకింగ్ అంటే లాజికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ద యూజువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అంటే మామూలుగా పనులు చేసేసుకోవడం. ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే మామూలుగా పనులు జరిగిపోతూ ఉంటాయి. అదేంటంటే కష్టం. కష్టం అంటే మనం పడే కష్టాలు కాదు, కష్టం సాంప్రదాయాలు అవన్నీ ఉంటాయి. ఈ పని ఉన్నప్పుడు ద యూజువల్ వేలో నడిచిపోతూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు ఇది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దోళ్ళు చెప్పారు, జరిగిపోతూ ఉంటాయి. యూజువల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఏ స్ట్రాంగ్ డిజైర్ అరైజింగ్ ఫ్రమ్ వితిన్, లోపల నుంచి పుట్టేటటువంటి బలమైన కోరిక, దాన్ని అర్జ్ అంటారు. ఇది కనుక వస్తే ఎవరిని ఎవరు ఆపలేరు అనమాట, వాడికి వాడు ఓన్గా తెలుసుకోవడం. ద పవర్ టు ఎండ్యూర్ వితౌట్ ఫాలింగ్ ఇల్, మనకి ఏ జబ్బు రాకుండా మనల్ని కాపాడేది ఏంటంటే మన యొక్క నిరోధక శక్తి. ఏది ఇల్ కాకుండా చేసేది, అంటే జబ్బు పడకుండా చేసేది రెసిస్టెన్స్ అన్నమాట. అంటే మన యొక్క నిరోధక శక్తి, ఆ రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే ఏ జబ్బు పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎజ్యూమ్డ్ అంటే ఊహించుకోవడం, రేషనల్ అంటే లాజికల్ ప్రాక్టికల్ వే, కష్టం అంటే సాంప్రదాయాలు అలా ఆటోమేటిక్గా ఇలా జరిగినప్పుడు ఇలా అనేది కస్టమ్స్ ఉంటాయి కదా. అండ్ అర్జ్ అంటే లోపల పుట్టేయటం బలమైన కోరిక, రెసిస్టెన్స్ అంటే రోగ నిరోధక శక్తి. ఇదండి టోటల్గా రీచ్ ఫర్ ద టాప్ సంతోష్ యాదవ్ గారి గురించి. అండ్ ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ ఒక 5 సెకండ్స్లో మేము ముందు ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు, లేదా సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని కనుక అడిగినట్లయితే లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెసన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో సప్లిమెంటరీ రీడరు, గ్రామరు అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ లాట్.